ప్రియులారా, హోషేయ గ్రంథము నుండి 13వ అధ్యాయం 751వ పేజ్ అండి. హోషేయ గ్రంథము నుండి 13వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనం, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనము ఎఫ్రాయిమును గురించి ధ్యానం చేస్తా ఉన్నాం చాలా రోజులుగా. ఎఫ్రాయిము యోసేపు యొక్క రెండవ కుమారుడు. అదే సమయంలో దేవుడైనటువంటి యెహోవాకు ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడు. యిర్మీయా 31:9. అదే సమయంలో దేవుని యొక్క ముద్దు బిడ్డ ఎఫ్రాయిం. యిర్మీయా 31:20. దేవునికి ఇష్టమైన కుమారుడు ఎఫ్రాయిం. తదుపరి హోషేయ గ్రంథములో అంటాడు, నేను ఎఫ్రాయిముకు నడక నేర్పితిని. ఎఫ్రాయిముకు నడక అనేది నేర్పినవాడు దేవుడు. అనగా ఎఫ్రాయిము దేవుని చేత నడత నేర్చుకున్నవాడు. మరి ఎఫ్రాయిము దేవుని చేత నడక నేర్చుకున్న ఎఫ్రాయిము, దేవుని యొక్క ముద్దు బిడ్డ అయిన ఎఫ్రాయిము, దేవునికి ఇష్టమైన కుమారుడైన ఎఫ్రాయిము, దేవుని జ్యేష్ఠ కుమారుడైన ఎఫ్రాయిము దోషమేంటండి అని అనుకోవచ్చు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నది అని దేవాది దేవుడైనటువంటి యెహోవా ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కారణాలేంటో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము యొక్క దోషాలేంటో ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయెను. దేవుడేమన్నాడు? విగ్రహములకు దూరముగా ఉండమన్నాడు. అయితే ఎఫ్రాయిం ఏమయ్యాడు అని అంటే విగ్రహములతో కలిసిపోయాడు. రెండవదిగా ఎఫ్రాయిం రెండవ దోషం అన్యజనులతో కలిసిపోయాడు. దేవుడేమన్నాడు? మీరు విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అన్నాడు. అయితే ఎఫ్రాయిము చేసిన రెండవ దోషం, అతడు అన్యజనులతో కలిసిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడవ దోషం, హోషేయ గ్రంథం 7:8 అంటాడు, ఎఫ్రాయిము అప్పముగా మార్చబడెను. అప్పము అనంటే ఎఫ్రాయిము సకమ కాలి సకమ కాలన జీవితం. అనగా నులువెచ్చని స్థితిలో ఉన్న ఎఫ్రాయిం. దేవుని కుమారుడు ఎలాగుండాలి, దేవుని ముద్దు బిడ్డ ఎలాగుండాలి అనంటే మండుచు ప్రకాశించు దీపం వలె ఉండాలి. కానీ అతడు నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. రెండవది అప్పం. అతడు దేవుని లేఖనంలో సాక్ష్యాన్ని కోల్పోయాడు. అతడు ఎలాగున్నాడయ్యా ఎఫ్రాయిం అంటే అతడు అప్పనండి అన్నిట్టుగా పోయాడు. మనం గత కాలంలో ధ్యానం చేశాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం, అది సాక్ష్యం. ప్రధాన యాజకుడైన యెహోషువ కొరవిలో నుండి తీయబడిన నిప్పు కణము వలె ఉండేను అన్నాడు కదా. అగ్నిలో నుండి తీయబడిన కొరవి వలె ఉండేను అన్నాడు. వారి సాక్ష్యం. యోసేపు సాక్ష్యం.
ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషులను కనుగొనగలమా? భక్తుల సాక్ష్యం. ఈయన భక్తుడే. ఎఫ్రాయిము కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవుని చేత నడక నేర్చుకున్నవాడు. కానీ సాక్ష్యాన్ని కోల్పోయాడు. తదుపరి ఎఫ్రాయిము వ్యభిచారి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అతడు వ్యభిచారము చేసేవాడుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధముగా ఎఫ్రాయిమును గురించి, అతని దోషములను గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుడు ఏమన్నాడు? వ్యభిచరించవద్దు. అయితే ఎఫ్రాయిం ఏం చేస్తా ఉన్నాడు? వ్యభిచారం చేస్తా. అది దోషం. ఈ రోజు మరొక విషయము ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథములో 7వ అధ్యాయము 11వ వచనం అండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనములో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వాయను. ఎఫ్రాయిము బుద్ధి లేనివాడు. అంశం నేటి దినాన్న మన అంశం ఏంటండి అని అంటే, ఎఫ్రాయిము బుద్ధి లేనివాడు. దేవుని చేత నడక నేర్చుకున్నవాడు ఎంత జ్ఞానవంతుడై ఉండాలి, ఎంత బుద్ధిమంతుడై ఉండాలి. 6 నెలల సహవాసం చేస్తే వారే వీరవుతారు అంటారు. మనము జ్ఞానవంతులతో సహవాసం చేస్తే కదా, నేనంత జ్ఞానిని కాదు, కానీ నాతో ఉన్న పిల్లలు నాతో ఉంటారు. బాబు గాని, భగవాన్ గాని, ఇలా కొందరు ఉంటారు. రాహుల్ ఊర్లో ఉన్నాడు, అతను కానీ చాలా జ్ఞానంగా ఉంటారు. ఎక్కడ పాస్టర్ గారు అయితే ఎలా మాట్లాడతారు కదా, వాళ్ళు అడగరు, వాళ్ళతో మాట్లాడి కెలికి చూడండి చెప్తారండి. కాబట్టి వాళ్ళు ఏ విషయంలో అయినా సరే వారు స్థిరులు, అస్థిరులు కాదు. నువ్వు ఎలాగెళ్ళా వాళ్ళు అలాగే వెళ్తారు. నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు. ఆ జ్ఞానం ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ నేర్పుతాడు. మరి అబ్బాయి ఇలా ఉండాలి, మరి అబ్బాయి ఇలా ఉండాలి, ఇదిగో ఇప్పుడు ఇలా ఉండదు, రేపు పిల్లల బయలుదేరుతారు. రేపు భార్య వస్తుంది, అమ్మో రేపు ఏదో వస్తుంది, రేపు ఏదో వస్తుంది. ఏదొచ్చినా నీ దగ్గర ఉండాలి, డబ్బు ఉండాలి. నీ దగ్గర డబ్బు లేకపోతే వ్యర్థం, సాక్ష్యం ఉండదు, ఏమీ ఉండదు. మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అప్పుడే పిలిపిస్తారు. అన్నీ కూడా వచ్చి నేర్పెడతాం. ఇక్కడ ఎలా మాట్లాడు, అక్కడ అలా మాట్లాడు, అక్కడ అలా మాట్లాడు, అక్కడ అలా ఉండు, ఇక్కడ ఇలా ఉండు, ఆ వ్యసనాలు వద్దు, ఈ వ్యసనాలు వద్దు, ఆ వ్యసనాలు వద్దు చెప్తాం. అందుకే నా సహవాసం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా నన్ను విడిచిపెట్టరు. కొందరు ఉన్నారు నాతో సహవాసం చేసి చర్చికి రాకపోయినా ఇంటికి వస్తారు. నీకు తెలియదు, చర్చికి రాకపోయినా మిగిలిన సమయాల్లో వచ్చి అయ్యగారు ఎలా ఉన్నారండి, చూడాలనిపించిందండి, అయ్యగారు ఎలా ఉన్నారండి, ఫోన్లు వస్తాయి. అంటే ఇప్పుడు వేషం నా మీద, చర్చ మీద కదా, ఆలోచన చేయండి. ప్రియారా, ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము వారికి జ్ఞానం నేర్పం. ఎందుకు అలా తిరుగుతాం, ఎలా తిరుగుతాం, నేను చూడు, నన్ను చూడు అంటా ఉండేవాడిని. జ్ఞానం నేర్పుతాం కదా, మనమే అంత జ్ఞానం నేర్పుతుంటే దేవాది దేవుడు ఎలాంటి వాడు? అనంత జ్ఞాని. ఎవరన్నారు? హన్నా అన్నారండి. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే, దేవుడైన యెహోవా అనంత జ్ఞాని అన్నారు. ఆయన అనంత జ్ఞాని. ఆయన చేత నడక నేర్చుకున్నవాడెవరు? ఎఫ్రాయిం. ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఎఫ్రాయిం. ఆయన యొక్క ముద్దు బిడ్డ ఎవరు? ఎఫ్రాయిం. ఆయనకు ఇష్టమైన కుమారుడు ఎవరు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం యొక్క దోషం. ఇప్పుడు ఎఫ్రాయిం ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, బుద్ధి లేనివాడు. ఎంత విచారమో! బుద్ధి ఉండాలి. ఏముండాలి? ప్రతి మానవునికి ఏముండాలి? బుద్ధి, జ్ఞానం. బుద్ధి అంటే జ్ఞానం, తెలివి. బుద్ధి యొక్క పర్యాయ పదాలు.
బుద్ధి అనే మాటకి పర్యాయ పదాలు. బుద్ధి ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, వివేకం ఉండాలి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కాబట్టి మనిషికి బుద్ధి ఉండాలి, స్త్రీ అయినా పురుషుడైనా. ఇప్పుడు ఎఫ్రాయిము ఎంత యెహోవా దేవుని చేత నడక నేర్చుకున్నవాడు. నడకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, సామెతలు 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవను అంటే చేపట్టుకు నడిపేయడం కాదు. చేపట్టుకు నడిపేయడం ఏదో అదేదో వీలు వచ్చింది కదా, ఏమంటుందేమో ఆ వాకర్లో కూర్చోబెట్టుకెళ్ళి అది కాదు కదండి. నడక నేర్పడం అంటారా, ఏంటన్నా ఇలా ఉండాలి, ఎవరైనా అలా ఉండాలి, ఎవరైనా అలా ఉండాలి, ఎవరైనా వాళ్ళు పలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలుగుగా మాట్లాడతారు, వాళ్ళకి అన్ని తెలుసు, తెలియనట్టు మాట్లాడతారు. పలానింటికి వెళ్తున్నావు గమనించు, ఏం జరుగుతుందో గమనించు, ఏం చేస్తున్నారో గమనించు, అలా ఇలా వచ్చేయడం కాదు. నా దగ్గర ఉన్న పిల్లలందరికీ తెలుసు, నా కూతురికే కాదు పిల్లలందరికీ తెలుసు. అందుకే నాతో సహవాసం విడిచిపెట్టరు గంటలు కారణం నేర్పుతాం కదా. అవును అలాగే జరిగిందంట తర్వాత వచ్చి మరి ఏంటనుకున్నాం అంటాను నేను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనము జ్ఞానవంతులంగా తయారు చేయాలి. ఫలానా వ్యక్తి ద్వారా నేను ఇంత జ్ఞానం నేర్చుకోగలిగాను, ఈవేళ ఎలాగున్నానంటే ఫలానా వ్యక్తి అనే సాక్ష్యం పాడు చేసాడండి అని అనమనన్నా ఎవరన్నా లేదు ఆయన అలా కాదు. కారణం మనం దేవుని జ్ఞానము నేర్చుకున్నవాడు. మనము అనేక మందికి దేవుని జ్ఞానాన్ని బోధించాలి. దేవుని జ్ఞానము లేకపోతే మానవుడు పతనమైపోతాడు. తెలియదండి, ఆ రోజుల్లో తెలుసుంటే ఎలాగ మనకి ఎదుర్కొలేదు అండి. తెలియదంటే ఏమి లేదు, జ్ఞానం లేదు. తెలియదంటే ఏమి లేదు, బుద్ధి లేదు. 1994లో నాకు ఉందా జ్ఞానం. కొన్నాను విజయనగరం మధ్యలో కొన్నాను ఊర్లు అక్కడక్కడ. అంటే అప్పటికి అంత కారణం చిన్నప్పటి నుంచి బైబిల్. ఈవేళ ఏదో చదివించేస్తున్నాం, లేకపోతే జబ్బు అయిపోతే లక్షలు కట్టేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఎవరైనా అప్పులు ఇస్తుంటే మళ్ళీ అప్పులు తీసేస్తున్నాం, ఎక్కడ వచ్చేసినాయి ఆనాడు? కారణం మా నాన్నగారు బైబిల్, మా అమ్మగారు బైబిల్, వాళ్ళ పాస్టర్లు వాడుకున్నట్టుగా మనకి ఎంత జ్ఞానం ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము దేవునితో నడిచిన వాడు ఏమయ్యాడంట? బుద్ధి లేనివాడు. అక్కడ మాట వింటా ఉన్నాం, ఎఫ్రాయిము బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు ఎఫ్రాయిము ఎలాంటి వాడండి? అతని దోషం ఏంటి? ఏమండి, మా పిల్లల్ని ఎంతో చదివించానండి, ఎంతో చేశానండి అంటాం. ఎంత చదివించినా ఏమి లేదు. కొంతమంది చూడండి, ఏంటో ఎందుకు ఇన్షియేట్ చేస్తాడో, ఎందుకు తిరిగి వస్తాడో, ఎందుకేంటో అని తండ్రి పెద్ద ఇదైపోతాడు. ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ సొంత. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారా? ఏమీ లేదు. మరేంటి? ఏమి లేదు. ఇప్పుడు అక్కడ కాయ, పియా, సోయా, ఓట, వాపస్ గయా, కమాయా, కాయ, పియా, సోయా, 30 సంవత్సరం गाँव में गया तो हो गया. అంతేనా? ఏమనుకోండి, నేను ఎలాగే చెప్తాను, అలా చెప్తేనే గుచ్చుకుంటారు, గుచ్చుకుంటేనే పోగొట్టారు. ఏమండి? అంతేనా? సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, మనం ఎక్కడ అక్కడే ఉన్నాం. ఎందుకు ఉండాలి? దేవుడు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండమని అనలేదే. అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి అంటుంది బైబిల్. ఆయన ఒక అవకాశం ఇచ్చి, ఒక మార్గం ఇచ్చి నడిపిస్తా ఉంటే మనం నడవకుండా మన ఇష్టానుసారమైన మార్గాల్లో చెడిపోయి, పడిపోయి, పతనమైపోతా ఉంటే ఇంక మన జ్ఞానం ఏదండి? కనుక ఎఫ్రాయిము దేవుని ఎరిగిన వాడే కానీ, అనంత జ్ఞాని అయిన దేవునితో తిరిగిన వాడే కానీ అతడు బుద్ధి లేనివాడు అనే మాట మనం వింటాము. బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనములో బుద్ధి లేని పడుచువాడు ఎవడు? బుద్ధి లేని పడుచువాడట. సాందపూట, సాయంకాలమున, సందపూట సమయమున, సంధ్యావేళ,
బుద్ధి లేని పడుచు యవనస్తుడు ఒకడు నాకు కనబడేను. ఏమి లేదు, యవనస్తుడే. యవనస్తుడి దగ్గర ఏమి లేదండి. బలం ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ కార్యాలన్నీ ఎరిగిన వాడై ఉండొచ్చు. కానీ బుద్ధి అక్కడ రాయబడ్డారు. ఆ మాట ఎంత బాగుంది. సామెతలు 7:7 చదువుతారా? జ్ఞానము లేని వారి మధ్య, యవనుల మధ్య బుద్ధి లేని పడుచువాడొకడు కనబడు. ఎంత బాధాకరం. జ్ఞానము లేని వారి మధ్య కదండి. జ్ఞానము లేని వారి మధ్య జ్ఞానముగా ఉండేవారు ఉన్నారు. ఈయనెవరు? జ్ఞానము లేని వారి మధ్య, యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు. ఎంత విషయాలు. ఈ బుద్ధి లేని వారి జీవితం ఏమైంది? 23వ వచనం, 22వ వచనం చూడండి. వెంటనే పశువు వదకుపోవునట్లును, అతని జీవితం ఏమైందంటే వదకుపోవు పశువు వలెను పరులచే జిక్కినవాడు ఇంకెలలోనికి పోవునట్లును తనకు హానికరమైనదని ఎరుగక గురి యొద్దకు పక్షి చొరబడినట్లు కదా, గురి యొద్దకు పక్షి చొరబడినట్లు త్వరపడినట్లు వాని గుండెలో అంబు చీల్చే వరకు వాడు దాని వెంట పోయేను. వాడు దాని వెంట. ఎంత బాధాకరం. ఆ పడుచువాడు, ఆ యవనస్తుడు, ఆ బుద్ధి లేనివాడు తన ప్రాణం పోయే వరకు, అంటే తన గుండె అమ్ములు చీల్చే వరకు, అంటే ప్రాణం పోయే వరకు ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఆ పక్షి తెలియక ఉరిలో పడినట్టు పడిపోయాడు. ఏమీ లేదు, బుద్ధి లేదు. హోషేయ గ్రంథంలో కూడా ఇతని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే చూడండి. హోషేయ గ్రంథంలో ఇతడు ఎలాంటి వాడంటే బుద్ధి లేని పిరికి కదండి. బుద్ధి లేని వాడు, బుద్ధి లేని వాడి గురించి వ్రాయబడ్డది. ఈ బుద్ధి లేని వాడు ఏమయ్యాడండి? ఎంత అవమానం అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే కొన్ని వేల కోట్ల మంది చదువుతారు. ఎంతమంది చదివినా ఎఫ్రాయిము గురించి తప్పకుండా చదువుతారు. ఎఫ్రాయిం అంట దోషి అంట, ఎఫ్రాయిం అంట పాపి అంట. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడ్డది అని దేవుడు చెప్తున్నాడు. ఎఫ్రాయిము పాపము నా యొద్ద భద్రము చేయబడి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. అది అనుకోరా? అనుకుంటారు కదండి. అదే విధముగా ఎఫ్రాయిము జీవితాన్ని మనం చూస్తూ ఉంటే, ఎఫ్రాయిము జీవితం బాధాకరమైన జీవితం. అతనికి ఏమీ లేదు అని అంటే బుద్ధి లేని ఎఫ్రాయిం, బుద్ధి లేని పడుచువాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారము వలన పాడు చేసే ఈడెవడు? బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేని పడుచువాడిని చూశాం. ఇప్పుడు బుద్ధి లేని కుమారుడు దుర్వ్యాపారం. మంచి వ్యాపారం చేసినా పర్వాలా. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. తండ్రితో చక్కగా ఆనందంగా సంతోషముగా అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నటువంటి కుమారుడు ఏమనుకున్నాడు? దూరదేశములోన బాగుందనను కొనుచు తప్పితి మార్గము కదా. దూరదేశంలో బాగుంటాననుకున్నాడట, మార్గమే వెయ్యాడు, తప్పాడు. బుద్ధిహీనత అనేది వచ్చేసింది. బుద్ధి లేదు. బుద్ధి ఎప్పుడైతే లేదో అతడు బుద్ధిహీనుడై
బుద్ధి లేనివాడై బుద్ధి లేని కుమారుడిగా మార్చబడి తన ఆస్తి అంతా దుర్వ్యాపారము వలన పాడు చేసి, మనం పిల్లలకి ఏదో ఆస్తిని సమకూర్చింది కదా బాబు అని చెప్తాం. బుద్ధి ఉంటే మనం సంపాదించేవాడు గొప్పవాడు కాదు, తినదంటారు. సంపాదన అనే దాన్ని నిలవబెట్టేవాడు వాడు గొప్పవాడు. మనం కింద మీద పడి తిప్పలు పడేసి కోట్ల రూపాయలు సంపాదించి పెడతామండి. పిల్లల బుద్ధి లేని వాళ్ళైతే, పిల్లల జ్ఞానం లేని వారైతే అదేమో పాపం తండ్రి ఎంతో కష్టపడి సంపాదించాడు, వీడి చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనివాడా? ఊరెళ్తే చాలా మందిని చూస్తా ఉంటే బాధ కలుగుతుంది. దుర్వ్యాపారం వల్ల పాడు చేసేను బుద్ధి లేని కుమారుడు. ఎంత విచారకరం! దుర్వ్యాపారం వల్ల అతడు పాడు చేసేను. బుద్ధి లేని పడుచువాడు చూశాం, బుద్ధి లేని కుమారుడు చూశాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనం అండి. ఏమంటా ఉన్నారు? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని, ఆ బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు కదండి. బుద్ధి లేని వారు కన్యకలు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. కాబట్టి అంతటా తలుపు వేయబడింది. బుద్ధి లేకపోవడం బట్టి వచ్చే నష్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. బుద్ధి లేని కారణాన్ని బట్టి ఆ పడుచువాడు అమ్ములు చీలే వరకు పోయి నాశనం అయ్యాడు, వదకు తేబడే పశువుల. బుద్ధి లేని కారణాన్ని బట్టి బుద్ధి లేని కుమారుడు దుర్వ్యాపారం వల్ల పాడైపోయాను. బాగుపడనుందా? పాడైపోయాను. బుద్ధి లేని కారణాన్ని బట్టి బుద్ధి లేని కన్యకలు విడవబడెను, అంతటా తలుపు వేయబడేను కదండి. ఈ యొక్క ఎఫ్రాయిము జీవితాన్ని చూస్తే బుద్ధి లేనివాడు, ఈ బుద్ధి లేని వాడికి జరిగిన సంఘటన ఏమిటంటే 7వ అధ్యాయం హోషియా గ్రంథంలో, హోషియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. అన్యులు అతని బలమును మృంగివేసినను అతనికి తెలియలేదంటండి. బుద్ధి లేనుడు కదా, ఎందుకు రాడు సామాసం పడతావు అది పాడు చేసేస్తాడు అన్నా కూడా మానరు. కారణం ఏం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు ఈ బుద్ధి లేని ఎఫ్రాయిము జీవితం ఏమైంది? అన్యులు అతని బలమును తినివేసినను లేక మృంగివేసినను అతనికి తెలియకపోయిన కారణం బుద్ధి లేదు కదండి. అందుకు అతనికి తెలియకపోయాను. ఎంత విచారం, ఎంత దుఃఖకరం! బుద్ధి లేకపోవడం బట్టి ఎఫ్రాయిము తన బలాన్ని కోల్పోయాడు. రాయబడ్డది కదా, అన్యులు తన బలమును మృంగివేసినను అతనికి తెలియకపోయాను. రెండవదంటే బుద్ధి లేని కారణాన్ని బట్టి అతని తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నాను. తెలిస్తే కర్ర వేసుకుందేమో, తర్వాత కర్రలోనే కదా, అంతేనా? పడతారు ఎందుకు? కనుక అంటే బుద్ధి లేకపోతే బుద్ధి ఉన్న వాళ్ళు ఏం వేసుకోవాలంట? అది జోక్ చేస్తారు. సోమా మీ ఇష్టం, ఫాస్ట్ గా వేసుకోమన్నారు, అది కదా, అది మీ ఇష్టం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో బుద్ధి లేకపోవటం వలన బలము క్షీణించిపోయిన బలము అన్యులు మింగేస్తున్నారంట, తెలియలేదు. బుద్ధి లేకపోవటం బట్టి తన తల నెరిసిన వెంట్రుకలు వచ్చినను అతనికి తెలియక కనబడకపోయినను
తల వెంట్రుకలు అతని తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియకపోయేను. కనుక బుద్ధి అనేది అవసరం. బైబిల్ అంతా కూడా జ్ఞాన గ్రంథం. బైబిల్ అంతా కూడా జ్ఞాన గ్రంథం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎక్కడ పరిశుద్ధపడ్డాని కొంతమంది హేతువాదులు మొత్తవాదులు అంటారు కదా, ఏమేమో లోతు కుమార్తెలు అది అని చెప్తే వాళ్ళకి శిక్ష పడలేదా? శిక్ష పడ్డారా లేదా? అది ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పండి. అమ్మోనీయుడు గాని మోయాబీయుడే గాని 10 తరాల వాడైనా దేవుని సమాజంలో చేరకూడదన్నారా? శిక్ష పడ్డదరా బాబు అని చెప్పండి కదా. కనుక ప్రియులను ఆలోచన చేయండి, కొన్ని తప్పిదాలు తిరుగుతూ ఉంటారు. ఇది పరిశుద్ధ గ్రంథం, జ్ఞాన గ్రంథం. అన్ని క్లియర్ గా వ్రాయబడ్డాయి. జ్ఞానము కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేని పడుచువాడు చేల్చబడ్డాడు. బుద్ధి లేని కుమారుడు పాడైపోయాడు, దుర్వ్యాపారం వల్ల పాడైపోయాడు. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు, అంతటా తలుపు వేయబడి. బుద్ధి లేని ఎఫ్రాయిము బలము అన్యులు మృంగివేసినను అతనికి తెలియకపోయాను. కారణం బుద్ధి లేని వాడు. తన తల వెంట్రుకలు నెరిసినను అతనికి చదవడమ్మా బాబు తెలియకపోయాను. ఏమో అలాగంటారేమో అని అనుకుంటున్నారేమో. కాబట్టి తల వెంట్రుకలు నెరిసిపోయినను అతనికి తెలియక కారణం ఏంటంటే బుద్ధి లేదు. హోషేయ గ్రంథంలో మరొక మాట, 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ పక్కన విసర్జించుచున్నావు నాకు యాజకులు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి కనుక నేనును కుమారులను మార్చును. కదండి, నువ్వు జ్ఞానమును విసర్జించావు కనుక నేను నిన్ను విసర్జిస్తున్నా. జ్ఞానమును విసర్జించకూడదట. బైబిల్ చెప్తుంది జ్ఞానమును విసర్జించకూడదు. నువ్వు జ్ఞానమును విసర్జించావు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తూ ఉన్నాను అన్నాడు. ఈ 4వ అధ్యాయం హోషేయ గ్రంథంలో 6వ వచనంలో మరొక మాట, నా జనులు జ్ఞానము లేని వారై ఏం చేస్తున్నారట? దేవుని ఆలోచన ఏంటి? నా జనులు జ్ఞానవంతులై ఉండాలి. ఏమై ఉండాలి? నా జనులు జ్ఞానవంతులై ఉండాలి. వాళ్ళు జ్ఞానులే ఇలాగ అడుగుతారు. మనం ఎలా చెప్పాలి? ఓహో వీళ్ళు ఇలాగ అడుగుతున్నారు కాబట్టి మనం ఎలా చెప్తాం? వాళ్ళు మించిన జ్ఞానం కదా. మనం అక్షరాలు బైబిల్ అంటే కూర్చుంటాం కదా. బైబిల్ చదివితేనండి విపరీతమైన జ్ఞానం వస్తుంది. ఎవడో నేర్పవసరంలా, దేవుడే నేర్పుతాడు. సొలొమోనుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనవి. కాబట్టి లోకంలో జ్ఞానం ఉంది. వాళ్ళు ఏంటంటో అలా తిరుగుతారు, లాస్ట్లో ఏమైపోతారంటే మనకు జవాబు చెప్పలేక ఇలాగంటే అలాగంటాడు, అలాగంటే ఏం చేస్తాడు మరి అంతేనా? కాబట్టి జ్ఞానవంతులై ఉండాలి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారని చెప్తా ఉన్నాడు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. జ్ఞానము కావాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం అండి. సామెతల గ్రంథం దేవుడు చెప్తున్నాడు 4వ అధ్యాయం 5వ వచనము, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొను. ఏం సంపాదించుకోవాలి? ఆస్తుల, అంతస్తుల, బిల్డింగ్ల, లేకపోతే ఏమన్నా అవి ఉండాలి, మంచిదే కాదనట్లు, అది బ్రతుకు తెరువు కోసం. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుమని మాట్లాడుతూ ఉన్నది. 7వ వచనంలో అంటున్నాడు నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీ సంపాదన అంతా ఇచ్చేం చేయాలంట? బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. విశ్వాసులమైన మనకు బుద్ధి అవసరం.
దేవాది దేవుడని యెహోవా అంటున్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. కారణం, బుద్ధి నిన్ను కాపాడును, జ్ఞానము నిన్ను కాపాడును. అందుకే 32వ కీర్తనలో 9వ వచనంలో అంటాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలెను, లేక బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక విశ్వాసమైన మనము బుద్ధియు జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. బుద్ధి జ్ఞానములు కలిగిన వారు. బాలుడైన సమూయేలు జ్ఞానమందును తెలివి అందును వికసించుచుండెను. యేసు ప్రభు వారు కూడా జ్ఞానమందును తెలివి అందును పెద్దల దయందును మనుషుల దయందును ఎదుగుచుండెను. విశ్వాసమైన మనము బుద్ధి కలిగిన వారముగా ఉండాలి, జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన పిల్లలమైన మనము కూడా ఈ లోకంలో జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానము లేకపోతే నశించిపోతారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతారు అని దేవుని వాక్యం మాట్లాడతాము. ఉదాహరణకి మనం చూసాం, జ్ఞానము లేక ఆ తప్పిపోయిన కుమారుడు నశించాడు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? పందులు తినే కొట్టు వరకు వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ వరకు వెళ్ళిపోయాడు? నా తండ్రి ఇంట్లో కూలివానిలో ఒక్కనిగా. ఏమీ లేదు, జ్ఞానము లేక. యువరాజుగా మంచి అధికారిగా ఉండవలసిన వాడు కూలివానిలో ఒక్కనిగా జాయిన్ అవుతానంటున్నాడు. కారణం ఏంటి? బుద్ధి లేకపోయాడు. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు, బుద్ధి లేని పడుచువాడు చంపబడ్డాడు. కనుక విశ్వాసమైన వాడు బుద్ధిని సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఈ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానము లేకపోతే నా ప్రజలు నా జనులు జ్ఞానము లేక నశించిపోతాము. జ్ఞానము లేదు కనుక నేను నిన్ను విసర్జించి తిని అని మనం చదువుకున్నాం. రవి గారు చదివారు. జ్ఞానము లేదు కాబట్టి నేను నిన్ను ఏం చేస్తున్నాను? విసర్జిస్తాను కదా. ఒకవేళ జ్ఞానం లేదేమో, తెలివి లేదేమో, ఏమోనండి పాస్టర్ గారు అలా అనుకున్నావేమో. బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో జ్ఞాపన చేయి. దేవుడి నుంచి జ్ఞానం ఇస్తాడు, దేవుడిని తెలివిస్తాడు. ఆయన సమస్తాన్ని ఇచ్చేది, సమకూర్చే దేవుడు. మనుషులుగా మనల్ని పుట్టించాడు. ఈ లోకంలో మనం పుట్టగలిగాము, ఎదగగలుగుతా ఉన్నాము, ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు, ఆయుష్ని ఇస్తా ఉన్నాడు, అన్ని విధాలు ఆదుకుంటున్నాడు అని అంటే జ్ఞానం కూడా ఇస్తున్నాడు కదా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అది ఆయనను అడగవలెను. ఆయన ఎవరిని త్రోసివేయక అందరికి సమృద్ధిగా కలుగజేసేది. కనుక పిల్లరా, విశ్వాసులారా, సమయం వెళ్తుంది కనుక విశ్వాసులమైన బుద్ధి జ్ఞానములు కలిగిన వారు జీవించాలి. ఎఫ్రాయిం వలె కాదు, అతను బుద్ధి లేనివాడు కనుక అతని దోషాన్ని మనం చూస్తా ఉన్నాం. అతని బుద్ధి లేనివాడు కనుక దేవుని చేత విసర్జింపబడ్డాడు. నీకు బుద్ధి లేదు, జ్ఞానము లేదు కనుక నేను నిన్ను విసర్జించానని హోషేయ గ్రంథంలో చదువుతున్నామే. కాబట్టి మనం ఎఫ్రాయిము వలె కాకుండా మనము విడవబడిన బుద్ధి లేని కన్యకల వలె కాకుండా, మనము పాడైపోయిన తప్పిపోయిన కుమారుడు వలె కాకుండా, మనము చేల్చబడిన ఆ బుద్ధి లేని పడుచువారి వలె కాకుండా బుద్ధి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు ఆయన కృపలో ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాన్ని కొందనాలు. ఎఫ్రాయిము జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు స్తుతిస్తా ఉన్నారు. ఎఫ్రాయిము యొక్క దోషాలు ఒక్కొక్కటిగా నీ సన్నిధంలో నువ్వు వివరిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు జ్ఞానము కలిగి ఉన్నట్టున్నావు,
బుద్ధి కలిగి ఉండండి అన్నావు. నీవు అనంత జ్ఞానివి. నీ పిల్లలమైన మేము కూడా జ్ఞానవంతంగా ఉండాలని ఆశపడుతూ ఉండగా ఈ లోకములో కలిసిపోకుండా నీ జ్ఞానం పొందుకొని జాగ్రత్తగా బ్రతకడానికి, తెలివిగా బ్రతకడానికి, బుద్ధిమంతంగా ఉండటానికి సహాయం దయచేయండి. ఈ మాటలని బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.